నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మనకి సామ్సంగ్ కంపెనీ అయితే వాళ్ళ యొక్క ఎం సిరీస్లో ఒక న్యూ మొబైల్ ఫోన్ అయితే ఈరోజు మన ఇండియన్ మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. సామ్సంగ్ గెలాక్సీ M12 ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ అయితే ఉంటుంది. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ మీద ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంటుందో వాళ్ళైతే ఇన్స్టెంట్గా 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనం 9,000 రూపీస్కి అయితే తీసుకోవచ్చు. సో గైస్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసరికి ఈ యొక్క అప్కమింగ్ మార్చ్ 18 at 12 PM అండ్ వీలైతే మనకి అమెజాన్ టైప్ అయితే తీసుకురాబోతున్నారు. సో మనం అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు, లేదంటే మనకి సామ్సంగ్ స్టోర్స్లో అయితే కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఎనీ మొబైల్ ఫోన్ అయి మరి తీసి పడేక్కర్లేదు. యూజువల్లీ మనకి సామ్సంగ్ గురించి నేను ఇదివరకు చాలా వీడియోస్ చేశాను. సో కొనొద్దని చెప్పి కొన్ని వీడియోస్, ఎందుకంటే అవి మనకి స్పెక్స్కి ప్రైస్కి అసలు మ్యాచ్ అవ్వదు. బట్ ఈ యొక్క పర్టికులర్ గెలాక్సీ M12 చూసుకుంటే ఓకే అని చెప్పుకోవచ్చు, మరీ అంత తీసి పడేస్తున్న అయితే ఉండదు ఇక్కడ. సో ఒకసారి ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్, ముందుగా మనం డిస్ప్లే గురించి చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ అయితే వాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి డిస్ప్లే టైప్ కూడా ఇన్ఫినిటీ వి డిస్ప్లే. సో నాకైతే పర్సనల్గా ఇన్ఫినిటీ వి షేప్ ఉన్న డిస్ప్లే ఇష్టపడను, పంచుకోవాలి ఇష్టపడతాను. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఒపీనియన్. మీకు ఒక రకంగా ఇష్టం ఉంటుంది, నాకు ఒక రకంగా ఇష్టం ఉంటుంది. సో మనకి డిస్ప్లే యొక్క రెజల్యూషన్ చూసుకుంటే మనకి HD+ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మొబైల్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి నియర్లీ 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మనకి డిస్ప్లే టైప్ వచ్చేసరికి IPS ఇది. సో యూజువల్లీ సామ్సంగ్ అనేసరికి మనకి సూపర్ AMOLED ఎప్పుడు చూస్తూ ఉంటాం, బట్ ఈసారి మాత్రం వీలైతే IPS ప్యానెల్ అయితే యూజ్ చేశారు. సో థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో చాలా మొబైల్ ఫోన్స్ సామ్సంగ్ కంపెనీలోనే TFT ప్యానెల్తో లాంచ్ చేశారు. సో డెఫినెట్లీ మనకి TFT టెక్నాలజీతో పోల్చుకుంటే IPS అనేది ఫార్ బెటర్ ఉంటుంది. సో ఇది డిస్ప్లే గురించి. ఓవరాల్ మనకి బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఫ్రంట్ సైడ్ గ్లాస్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అంతా, బట్ ఎగ్జాక్ట్గా ఇది గొరిల్లా గ్లాస్ 3 లేదా వాటర్ ఇట్ మేబీ మాత్రం కంపెనీ అయితే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అఫ్కోర్స్ మనకి సైడ్ ఫ్రేమ్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసరికి మాత్రం పాలీకార్బోనేట్ బాడీ అయితే యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఆండ్రాయిడ్ వర్షన్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మొబైల్ ఫోన్లో వాడిన ప్రాసెసర్. సో ముందుగా మనం ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రాబోతుంది. సో ఇట్స్ ఏ బిగ్ థమ్స్ అప్ ఇవ్వచ్చు. మనకి వెరీ సూన్ ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 12కి ఆండ్రాయిడ్ 13కి అయితే ఎలిజిబుల్ అయితే. అట్ ద సేమ్ టైం సామ్సంగ్ వాళ్ళ One UI 3.1 అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో మనకి సామ్సంగ్ One UI చాలా బాగా క్లిక్ అయింది. సో చాలా మంది యూజర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ యొక్క సామ్సంగ్ One UI గురించి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ప్రాసెసర్. సో ఈ యొక్క మొబైల్ ఫోన్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అనే Exynos 850 అయితే వాడడం జరిగింది. సో ఈ యొక్క Exynos 850 అనేది మనకి 8 nanometer మీద బిల్డ్ అయిన ఆర్కిటెక్చర్ ఉన్న ప్రాసెసర్. సో డెఫినెట్లీ ఈ యొక్క ప్రాసెసర్ అనేది ఎక్కువగా బ్యాటరీని అయితే అంత త్వరగా అయితే డెఫినెట్లీ కన్జ్యూమ్ అయితే చేసుకోదు. సో మోడర్నెట్ పర్ఫార్మెన్స్కి అయితే ఈ యొక్క Exynos 850 చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి టోటల్గా ఆక్టోగా ప్రాసెసర్ ఇది. సో దీంట్లో మనకి టోటల్గా 8 కోర్స్ అయితే ఉంటాయి. ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.0 GHz. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో GPU డిపార్ట్మెంట్ వచ్చేసరికి మళ్ళీ G52 GPU అయితే వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ ఓకే మోడర్నెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గేమింగ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి డే టు డే యూసేజ్కి అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ నాట్ టూ ఎక్స్ట్రీమ్గా అయితే వెళ్ళలేము. సో నేనైతే ఎక్కువగా లేడీస్కి అయితే రికమెండ్ చేయొచ్చు ఈ యొక్క మొబైల్ ఫోన్. అట్ ద సేమ్ టైం మన ఇంట్లో పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్స్కి అయితే రికమెండ్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా హెవీ టాస్క్ ఉన్న హెవీ సైజ్ అప్లికేషన్స్ ఏం పెద్ద వాడరు. జస్ట్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అంతకుమించి వాడరు వీళ్ళు. అండ్ సో వాళ్ళకైతే ఓకే. బట్ యూత్కి అయితే ఈ యొక్క ప్రాసెసర్ Exynos 850 అనేది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ హ్యాండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా అయితే అవైలబిలిటీ అయితే ఉంది. సో బట్ మైక్రో SD కార్డ్ స్లాట్ యూస్ చేసుకొని మనం ఎంతవరకు ర్యామ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది మాత్రం నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనబడలేదు. సో అది మీరు కొనే ముందు అసలు చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే వాడుతున్నారు. సో ఓకే, రీడ్ అండ్ రైట్ స్పీడ్ అయితే బాగానే ఉంటుంది. ఈ యొక్క ప్రైస్ బడ్జెట్లో ఏ కంపెనీ అయినా సరే LPDDR4X అయితే వాడతారు. సో ఇంక నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన కెమెరా డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా వచ్చేసరికి పెద్ద ప్రొవైడ్ చేయడం జరిగింది. కెమెరా అలైన్మెంట్ చూసుకుంటే మనకి స్క్వేర్ మాడ్యూల్ అయితే ఉంటుంది. సో ఓకే అని చెప్పుకోవచ్చు. మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, ఇది మనకి వైడ్ యాంగిల్. అండ్ సెకండరీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి ఈ యొక్క అల్ట్రా వైడ్లో 120 degrees అండ్ లాంగ్ ఏరియాని కవర్ అయిపోద్ది. సో డెఫినెట్లీ
ఇంట్లో ఫొటోస్కి లేదా గ్రూప్ ఫొటోస్ తీసుకోవడానికి ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించారో లేదో, వీళ్ళైతే ఇక్కడ జస్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో వాడారు, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే వాడారు. సో ఇదే ప్రైస్ బడ్జెట్లో చాలా వరకు రిమైనింగ్ కంపెనీస్ చూస్తే జస్ట్ 2+2 అని ఎక్కువ ఇస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు మాత్రం 5 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి ప్రైమరీ క్యామ్ చెప్పాను 48 మెగాపిక్సెల్ అని, సో ఇది మనకి సెన్సర్ వచ్చేసరికి సామ్సంగ్ వాళ్ళ సెన్సర్ HM2 సెన్సర్ అయితే యూజ్ చేసే కంపెనీ అయితే మనకి చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ మనకి సామ్సంగ్ వాళ్ళ ఆప్టిమైజేషన్ తెలిసిందే, కెమెరా చాలా బాగుంటుంది, ఆ ఫొటోస్ అనేవి రియలిస్టిక్గా న్యాచురల్ స్కిన్ టోన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంక ఈ యొక్క ప్రైస్ బడ్జెట్ మనం బేస్ చేసుకొని ఇంతకు మించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నాకు పర్సనల్ ఒపీనియన్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి నియర్లీ 6000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ మనకి బాక్స్ లోపల 15 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా నేను, Exynos 850 ప్రాసెసర్ అనేది మనకి ఎక్కువగా పవర్ని కన్జ్యూమ్ చేసుకోదు. సో డెఫినెట్లీ మీరు ఎంత హెవీ యూజర్ అయినప్పటికీ కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఖచ్చితంగా 1 డే కంప్లీట్గా వస్తుంది. సో చెప్పాను కదా, లేడీస్కి మన పేరెంట్స్ కింద రికమెండబుల్ అన్నాను కదా, సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది 2 days బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా వస్తుంది మ్యాక్సిమం డ్యామ్ షూర్గా. అండ్ ఎక్కువగా మనం జర్నీస్ చేస్తున్నప్పుడు మూవీస్ చూస్తానికి అటువంటి వాళ్ళకైతే 6000 mAh బ్యాటరీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M12 యొక్క కనెక్టివిటీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్టబిలిటీ అయితే లేదు, జస్ట్ 2.4 GHz వైఫై బ్యాండ్కి కనెక్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం మనకి వైఫై డైరెక్ట్, వైఫై హాట్స్పాట్, బ్లూటూత్ 5.0, GPS అండ్ టైప్-C పోర్ట్ 2.0 వర్షన్ అయితే మనకైతే రాబోతున్నాయి. అండ్ NFC అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, సో గమనించుకోండి కూడా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మనం డే టు డే యూసేజ్ చేసే ప్రతి సెన్సర్ ఇంటైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫింగర్ ప్రింట్ రీడర్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, అఫ్ కోర్స్ మనం ఫేస్ అన్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి 3 కలర్స్ అయితే మన ఇండియన్ మార్కెట్ అయితే లాంచ్ చేయడం జరిగింది, బ్లాక్, వైట్ అండ్ బ్లూ కలర్. అండ్ ఇది ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్స్. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ చూసుకుంటే 220 grams అయితే ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ మనకి 6000 mAh బ్యాటరీతో రాబోతుంది కాబట్టి వెయిట్ ఉంటుంది. సో ఎనీ హౌ ఒకసారి మీరు ఇవన్నీ చూసుకున్నాక నిర్ణయం తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ఈ యొక్క March 18 అని చెప్పాను కదా, సో ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళకైతే 24 hours ఎర్లీ యాక్సెస్గా వీలైతే మొబైల్ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో నాన్ ప్రైమ్ వాళ్ళు మాత్రం March 18. సో డెఫినెట్లీ ICICI కార్డ్తో యూజ్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. మీ దగ్గర లేకపోయినా సరే ఫ్రెండ్స్ దగ్గర అయితే ఒకసారి ఫ్రెండ్స్ని అడగండి, ఫ్యామిలీ సర్కిల్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది ICICI క్రెడిట్ కార్డ్. అండ్ ఇంకా ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ఎవరికైతే నాన్ చైనీస్ బ్రాండ్ ఇష్టపడతారో సో డెఫినెట్లీ ఈ యొక్క సౌత్ కొరియన్ బ్రాండ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ M12 అయితే డెఫినెట్లీ ఏ బిగ్ డీల్ అయితే అయింది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్. నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు పోస్ట్ రూపంలో రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. థ్యాంక్స్ అ లాట్ మై డియర్ ఫ్రెండ్స్. ధన్యవాద్.